హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇది లాస్ట్ ఇయరే మనకు స్టార్ట్ అయినప్పటికీ చాలా మందికి అయితే తెలియదు. దాన్ని కంటిన్యూషన్ గా ఈ ఇయర్ లాస్ట్ వరకు అయితే ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే పొడిగించారు. ఈ ఇంటర్న్షిప్ లో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, అలాగే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఇందులో ఏ ఏ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, తర్వాత మీకు దీనివల్ల ఫైనల్లో ఏం ఉపయోగం అన్న డీటెయిల్స్ అయితే మొత్తం ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఇది పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇందులో మీకు కలిగే ప్రయోజనాలు మరియు మీ ఏ ఏ కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి, అలాగే ఎక్కడెక్కడ ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. ముందుగా దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చాయో ఆ గైడ్ లైన్స్ అయితే ఇప్పుడు మనము ఒకసారి చూద్దాము. ఇది 12/3/2026తో కొన్ని అప్డేటెడ్ డీటెయిల్స్ తో అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో గైడ్ లైన్స్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పిఎంఐఎస్ పైలట్ ప్రాజెక్ట్ అనమాట. 2025-26 మరియు 26-27కు సంబంధించిన ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మీకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే 1.25 lakhs ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేయాలని ఈ పైలట్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఇందులో మీకు 2024-25 మరియు 25-26లో 2 rounds పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అయితే మీకు స్టార్ట్ అయ్యాయన్నమాట. అలాగే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని డిసెంబర్ 2026 వరకు పొడిగించారనమాట. మొత్తానికి 1,10,000 మంది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేయడానికి ఇందులో దాదాపు 500 పైన కంపెనీస్ అయితే ప్రెసెంట్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాగే ఇక్కడ వాలంటీర్లీ కంపెనీస్ అయితే ఇందులో డైరెక్ట్ గా అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడ కొన్ని ఆ ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్స్ దాన్ని బట్టి మీకు ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా నేను ఈ వీడియోలో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వల్ల మీకు ఉపయోగపడే లాభాలు ఏంటంటే మీరు స్కిల్ డెవలప్మెంట్ అయితే పెంచుకోవచ్చు, అలాగే మీకు రియల్ లైఫ్ వర్క్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు ఈ ఇంటర్న్షిప్ లో చూడొచ్చు అనమాట. ఇక్కడ సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద పైలట్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ వచ్చి మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చి మీకు 6 to 9 months అయితే ఉంటుంది. లేదంటే తర్వాత మీకు ఒక 1 year వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మినిమం 6 months అయితే మీరు ఈ ఇంటర్న్షిప్ అయితే పొందాల్సి ఉంటుంది. ఇది జాబ్ కాదనమాట, ఓన్లీ ఇంటర్న్షిప్ మాత్రమే. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ క్యాండిడేట్స్ వచ్చి మీరు ఏజ్ వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఎంప్లాయిడ్ కాకుండా ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇండియన్ నేషనాలిటీ కలిగి ఉండాలి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 10th class పాస్ అయిన వాళ్ళు, అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, మరియు ఐటీఐ, అలాగే డిప్లొమా, మరియు బిఏ, బిఎస్సి, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీ ఫార్మా, అలాగే బీటెక్ మరియు ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఏవైతే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంసీఏ, ఎంటెక్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. దీనికైతే ఇందులో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళ అవసరం అవుతారనమాట. ఖచ్చితంగా పార్ట్ టైం ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇనెలిజిబిలిటీ అయితే చూద్దాం అనమాట. ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఐఐటి, ఐఐఎం, అలాగే నేషనల్ లా యూనివర్సిటీస్, ఐఐఎస్ఆర్, ఎన్ఐడిస్, అలాగే IIITs మరియు ఐఐఎస్సిలో చదివిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. అలాగే కొన్ని క్వాలిఫికేషన్స్ ఏదైతే సిఏ, సిఎంఏ, అలాగే సిఎస్, ఎంబీబీఎస్, బీడిఎస్, ఎండి, ఎంబీఏ, లేదంటే ఎంఫిల్ మరియు పిహెచ్డి చదివిన వాళ్ళు కూడా దీనికైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఎవరైతే ఇంతకు ముందే స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకుంటే అప్రెంటిస్షిప్ కానివ్వండి, లేకుంటే ఇంటర్న్షిప్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ స్కీమ్స్ ద్వారా పొందిన వాళ్ళు అయితే దీనికైతే నాట్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎవరైతే అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసింటారో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా, ఎన్ఏటిఎస్ ద్వారా, అలాగే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా ఎవరైతే ఏదైనా అప్రెంటిస్షిప్ కానివ్వండి లేకుంటే ట్రైనింగ్ కానీ పొందిన వాళ్ళు ఈ స్కీమ్ కి అయితే నాట్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎవరైతే 12 లక్షల కంటే పైన వాళ్ళకి ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక్కడ ఫ్యామిలీ అంటే సెల్ఫ్ పేరెంట్స్ మరియు స్పౌస్ అనమాట. ఇక్కడ
ఎవరైతే క్రైటీరియా ఫర్ ద కంపెనీస్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారన్నది ఆ కంపెనీస్ కు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. దాదాపు మోర్ దాన్ 2000 కంపెనీస్ అయితే ఇందులో ఎలిజిబుల్ అయితే ఉన్నాయి. మరియు యాన్యువల్ టర్న్ ఓవర్ 1000 కోట్లకు పైన ఉన్న కంపెనీస్ కూడా ఇందులో అయితే ఉన్నాయన్నమాట. అలాగే 500 crores అయితే ఇమీడియట్ ప్రిసీడింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న కంపెనీస్ కూడా ఇందులో అయితే మనకు ఈ ఇంటర్న్షిప్స్ అయితే వాలంటీర్లుగా మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. అలాగే సమ్ కంపెనీస్ with less scale also they are participating in this ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. కొన్ని తక్కువ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకుంటే ఎంఎస్ఎంఈస్ కానివ్వండి, అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కానివ్వండి, స్పెషల్ ఎకనామిక్ సెజ్లలో ఉన్న కంపెనీస్ కానివ్వండి, అవి కూడా ఇందులో అయితే పార్టిసిపేషన్ అయితే చేస్తున్నాయి. అవి ఏవే కంపెనీస్ ఉన్నాయనేది కూడా నేనైతే మీకు నేను చూపిస్తాను. ఇందులో 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ వచ్చి మీకు ఇంటర్న్షిప్ గా అయితే తీసుకుంటారు అనమాట. కంపెనీలో ఉన్న 15% 2000 ఎంప్లాయీస్ ఉంటే అందులో 300 మెంబర్స్ ని ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు సపోర్ట్ అండ్ బెనిఫిట్స్ వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ స్కీమ్ ద్వారా మీకు అమౌంట్ అయితే మీ అకౌంట్ లోకి జమ చేయడం జరుగుతుంది. ఇందులో మంత్లీ అసిస్టెన్స్ టు ద ఇంటర్న్స్ వచ్చి మీకు మంత్లీ 9,000 అయితే ఈ గవర్నమెంట్ నుంచి అయితే పొందుతారు. ఇందులో 900 రూపీస్ మంత్లీ అసిస్టెన్స్ వచ్చి కంపెనీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. టోటల్ మీకు వచ్చే 9,000లో 10% అంటే 900 అనమాట. తర్వాత మీకు 8,100 అనేది ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ లకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు మన గవర్నమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే ఇక్కడ గ్రాంట్ ఫర్ ద ఇన్సిడెన్షియల్స్ వచ్చి మీకు 6,000 రూపాయలు గ్రాంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మీకు ఇంటర్న్షిప్ లో జాయిన్ అయిన 15 days లోపలనే మీకు ఫస్ట్ 3,000 అయితే డీబీటీ ద్వారా పే చేస్తారు. తర్వాత సెకండ్ మెథడ్ లో మీకు ఈ 3,000 అనేది నెక్స్ట్ 3 months మీ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత రెండో విడతగా మీకు రిమైనింగ్ 3,000 అనేది మీకు గ్రాంట్ గా అయితే ఇస్తారు. అలాగే ట్రైనింగ్ కాస్ట్ వచ్చి కంపెనీని అయితే భరించుకొని ఉండాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. పిఎంజేజేబీవై అలాగే పిఎంఎస్బీవై ద్వారా మీకు ఇన్సూరెన్స్ అయితే కవర్ చేస్తారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ వచ్చి అప్ టు 5% వచ్చి వాళ్ళు ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఎవరంటే కంపెనీస్ అనమాట. అలాగే ఇంప్లిమెంటేషన్ మెకానిజం వచ్చి మీకు ఎలా ఒక నోడల్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వచ్చి ఒక నోడల్ ఏజెన్సీగా ఇందులో ఉంటుంది. మీకు అది ప్లానింగ్ మరియు ఇంప్లిమెంటేషన్ అలాగే మానిటరింగ్ అలాగే ఎవాల్యుయేషన్ అన్ని చేస్తుంది అనమాట సెంట్రల్ లెవెల్లో. అలాగే పైలట్ ప్రాజెక్ట్ గా అయితే దీన్ని తీసుకుని ప్రెజెంట్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇందులో pm-internship.mca.gov.in లో అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. అలాగే ప్రాసెస్ ఫర్ పోస్టింగ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వచ్చి మీ దగ్గరలో ఉన్న ఏవైతే కంపెనీస్ లోనే ఈ జాబ్స్ అయితే మీకు ఈ ఇంటర్న్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ ద క్యాండిడేట్స్ వచ్చి ఆన్లైన్ లో రిజిస్టర్ అయితే చేసుకుని ఉండవలసి ఉంటుంది అనమాట. మీ స్టేట్ లోనే మీ డిస్ట్రిక్ట్ లోనే అక్కడ ఉన్న వేకెన్సీస్ కూడా మీరైతే డైరెక్ట్ గా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే షార్ట్ లిస్టింగ్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వచ్చి మీకు ఒక పూల్ బేసిస్ లో అయితే తీసుకుంటారు. ఆ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ ప్రిఫరెన్స్ మరియు రిక్వైర్మెంట్ ని బట్టి కంపెనీ అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే ఆపరేషనల్ గైడ్ లైన్స్ వచ్చి పైలట్ ప్రాజెక్ట్ కింద మీకు ఇందులో ఆపరేషనల్ గైడ్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే రికగ్నిషన్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చి మీకు ఈ కంపెనీ మరియు మినిస్ట్రీ ద్వారా ఎవరైతే ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్ మరియు ఇన్నోవేషన్ అయితే చేస్తారో వాళ్ళకైతే ఆ కంపెనీస్ ద్వారా మీకు రికగ్నిషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం కూడా ఉంటుంది ఇందులో పోర్టల్ కి సంబంధించి. అలాగే డెడికేటెడ్ కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఏదైనా మీకు ఇందులో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ పోర్టల్ మరియు డెడికేటెడ్ కాల్ సెంటర్ కి అయితే కాల్ చేసి మీరైతే మీ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అండ్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఒక నోడల్ ఏజెన్సీ మరియు మానిటరింగ్ అండ్ స్టీరింగ్ కమిటీని అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే దాని ద్వారా మీకు ఈ కాల్ సెంటర్ కానివ్వండి, అలాగే డీబీటీకి సంబంధించినవి కానివ్వండి, అలాగే కమ్యూనికేషన్ అవేర్నెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కి సంబంధించిన అన్ని డౌట్స్ అయితే దీని ద్వారా క్లియర్ అయితే చేస్తారు. అలాగే ఇది కోఆర్డినేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ తో కూడా కోఆర్డినేషన్ లో అయితే ఉంటుంది. అలాగే లర్నింగ్స్ ఫ్రమ్ ద పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఇందులో మీరు ఏం నేర్చుకున్నారన్నది కూడా ఇది మన స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ తో ఇది డీలింగ్స్ లో అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మీకు ఏదైతే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వచ్చి ప్లాన్, ఎగ్జిక్యూట్ అండ్ మానిటర్ వాల్యుయేషన్ అయితే చేస్తుంది. అలాగే పార్ట్నర్ కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ పిఎంఐఎస్ సెల్ అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ సపోర్ట్ సెల్ అనమాట. అలాగే పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ ద స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఏం చేస్తాయి, అలాగే స్టేట్ మరియు యూటీ గవర్నమెంట్స్ అయితే ఏం చేయాల్సి ఉంటుంది అన్నది ఇక్కడ చూడొచ్చు అనమాట. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్
ఆఫీసర్స్ అయితే మీరు వాళ్ళు గవర్నమెంట్ అయితే అక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అలాగే సూపర్వైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట అన్ని ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించి. మరియు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ మెకానిజం అయితే ఒకసారి చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా మీరు పోర్టల్ అయితే అవైలబుల్ ఉంది, pminternship.mca.gov.in లో అయితే. అందులో మీకు వీడియోస్ కూడా అయితే ఉన్నాయన్నమాట ఎలా అప్లై చేసుకోవాలన్నది. అలాగే లిస్ట్ ఆఫ్ పార్ట్నర్ కంపెనీస్ వచ్చి నేను తర్వాత అయితే మీకు చూపిస్తాను. అలాగే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అలాగే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మరియు ప్రొఫైల్ క్రియేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను అనమాట. అలాగే క్యాండిడేట్ అప్లికేషన్, అలాగే రీ అప్లికేషన్ ఆఫ్టర్ డ్రాప్ అవుట్ ఆర్ టర్మినేషన్ కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట. ఇన్ కేస్ ఎనీ డ్రాప్ అవుట్ ఆర్ టర్మినేషన్ యూ విల్ గెట్ అనదర్ ఛాన్స్ అనమాట. మాక్సిమం ఆఫ్ 1 అడిషనల్ ఛాన్స్ అయితే మీకు ఉంటుంది. అలాగే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారో అన్నది అక్కడ చూపించడం జరిగింది. అలాగే సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వచ్చి షార్ట్ లిస్టెడ్ గ్రూప్ లో కంపెనీస్ వుడ్ బి ఏబుల్ టు చూస్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ దేర్ రెస్పెక్టివ్ సెలక్షన్ క్రైటీరియా అండ్ ప్రాసెస్ అనమాట. ఇంటర్న్షిప్ ఆఫర్స్ టు ద క్యాండిడేట్స్ సెంట్ బై ద కంపెనీ త్రూ ద పోర్టల్. ఏదైతే పోర్టల్ ద్వారా వెళ్తాయో క్యాండిడేట్స్ వాటిలలో ఎవరైతే వాళ్ళకి నచ్చుతారో వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే వాళ్ళకి ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆఫర్ లెటర్ అనమాట. ఈ ఇంటర్న్షిప్ జాయినింగ్ లో మీకు 3000 అయితే ఇస్తారు. తర్వాత 6000 గ్రాంట్, ఏదైతే గ్రాంట్ ఉంటుందో అది 6000 లో ఫస్ట్ 3000 ఇస్తారు. తర్వాత సెకండ్ ట్రాంచ్ కింద 3000 అయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 months ఇంటర్న్షిప్ యూ విల్ గెట్ ద అనదర్ 3000 అనమాట. అలాగే పేమెంట్ అండ్ మంత్లీ అసిస్టెన్స్ వచ్చి నెలకు 9000 రూపాయలు అయితే ఇస్తారు. నేను అప్పుడే చెప్పాను. అందులో 900 కంపెనీ ఇస్తే 8100 రూపాయలు అయితే మీకు గవర్నమెంట్ నుంచి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పడుతుంది. అలాగే మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. పార్ట్నర్ కంపెనీస్ అయితే ఈ కోర్స్ ఏదైతే ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే ఇస్తాయి. అలాగే పార్ట్నర్షిప్ సర్టిఫికేట్ కూడా, ట్యాంపర్ ప్రూఫ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా అయితే మీకు ఇస్తాయన్నమాట. అలాగే గైడ్ లైన్స్ ఫర్ ద కంపెనీస్ వచ్చి ఇక్కడ చూడొచ్చు. ఎస్టాబ్లిష్ PMISL, అలాగే హెడ్ ఆఫ్ ద PMISL, HR రిప్రజెంటేటివ్, అలాగే ఫైనాన్స్ రిప్రజెంటేటివ్, CSR రిప్రజెంటేటివ్, అలాగే టెక్నాలజీ మరియు IT రిప్రజెంటేటివ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ టీమ్ అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇంటర్న్షిప్ పోస్టింగ్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట. కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు అడ్హియర్ ద ఫాలోయింగ్ గైడ్ లైన్స్ అయితే కొన్ని పార్టిసిపేట్ వాటిని అయితే ఫాలో చేయాల్సి ఉంటుంది అనమాట. కొన్ని గైడ్ లైన్స్ ని ఆ కంపెనీస్ గైడ్ లైన్స్ కూడా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. అప్లికేషన్ సెలెక్షన్ అయితే ఎలా మీరు తీసుకుంటారన్నది కూడా ఇక్కడైతే చూడొచ్చు. అలాగే ఇష్యూయన్స్ ఆఫ్ ఆఫర్ లెటర్స్ అయితే మీకు సెలెక్ట్ అయిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాయినింగ్ అండ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కూడా చూడొచ్చు అనమాట. అలాగే అసిస్టింగ్ ఇంటర్న్ డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్ వచ్చి కంపెనీస్ అయితే మిమ్మల్ని ఎంకరేజ్ అయితే చేస్తాయన్నమాట. ఏ విధంగా రియల్ లైఫ్ మరియు రియల్ వర్క్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది అన్నది. అలాగే టర్మినేషన్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అలాగే పేమెంట్ ఆఫ్ మంత్లీ అసిస్టెంట్ వచ్చి మీకు 5th of every month వచ్చి మీకు అమౌంట్ క్రెడిట్ అవడం జరుగుతుంది. అలాగే గ్రీవెన్సెస్ కూడా ఎప్పటికప్పుడు రిజాల్వ్ అయితే చేస్తుంటారు. అలాగే గైడ్ లైన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ వచ్చి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, అలాగే అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ మరియు యాక్సెప్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే జాయినింగ్ ద ఇంటర్న్షిప్, అలాగే పర్సూయింగ్ ద ఇంటర్న్షిప్ అయితే మీరు ఈ ఏమైతే చేయాల్సిందన్నది ఇక్కడ గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ KYC ప్రొసీజర్ ద్వారా మీరు PMIS పోర్టల్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే సబ్టాక్టికల్ లీవ్ అని మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ద్వారా 2 months అయితే లీవ్ అయితే కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. డ్రాప్ అవుట్ అయితే తర్వాత మళ్ళీ ఇంకో ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. టర్మినేషన్ అయితే ఏదైనా మీ వర్క్ వాళ్ళకు నచ్చకపోతే టర్మినేషన్ అయితే చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్హాన్సింగ్ ఎంప్లాయబిలిటీ, మీకు ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మీ టెక్నికల్, ప్రొఫెషనల్, అలాగే సాఫ్ట్ స్కిల్స్ ని మీ వల్ల కంపెనీకి అయితే ఉపయోగం ఉంటే మిమ్మల్ని అయితే అట్లే రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రికగ్నిషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ వచ్చి అదే అప్పుడే చెప్పినట్టు ఏదైనా మీకు జాబ్ ఇవ్వడం కానివ్వండి, లేకుంటే మిమ్మల్ని ఏదైనా వాటిలో మిమ్మల్ని వాళ్ళు రికమెండ్ చేయడం కానీ అయితే జరుగుతుందన్నమాట. ఇతర కంపెనీస్ కూడా రెఫర్ చేసే అవకాశం ఉంది. ఇది ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించిన గైడ్ లైన్స్ అనమాట. తర్వాత పార్టిసిపేషన్ చేసే కంపెనీస్ అయితే ఒకసారి మనము చూద్దాం అనమాట. ఇక్కడ దాదాపు 353 కంపెనీస్ అయితే ఇప్పటి వరకు సెల్ఫ్ రిజిస్టర్ అయితే అయ్యాయి. దాంట్లో 3M ఇండియా, ఆర్టీ ఇండస్ట్రీస్, అబాట్, అలాగే యాక్సెంచర్, అదానీ గంగవరం పోర్ట్, అదానీ హార్బర్ సర్వీసెస్ లాంటి మొత్తం కంపెనీస్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ 500 టాప్ మోస్ట్ కంపెనీస్ అయితే ఇందులో అయితే రిజిస్టర్ అయ్యాయి అన్నమాట ఈ PM ఇంటర్న్షిప్ దాంట్లో. సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ అవనివ్వండి, సిటీ యూనియన్ బ్యాంక్, సిప్లా, అలాగే కమిన్స్ ఇండియా, అలాగే కోల్గేట్, కాగ్నిజెంట్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, దీపక్ నైట్రేట్, అలాగే డాక్టర్ రెడ్డిస్ మరియు DLF,
ఇతర మంచి కంపెనీస్ అయితే ఇందులో అయితే ఉన్నాయన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ అయితే ఇందులో ఎలిజిబుల్ అయితే ఉన్నాయి. అందులో 353 అయితే రిజిస్టర్ అయ్యాయన్నమాట. ఇవి మోర్ దాన్ 500 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ అనమాట. మన దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ మనకు 2000 కంపెనీస్ అయితే ఇందులో అయితే పార్టిసిపేట్ చేయడానికి అవకాశాన్ని అయితే కలిగి ఉన్నాయి. అలాగే మనకు 1129 మోర్ దాన్ 500 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ అయితే ఇందులో ఉన్నాయి. ఆ కంపెనీస్ అయితే ఎప్పటికప్పుడు ఈ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో మనకు డిస్ప్లే అయితే చేస్తుంటాయి అనమాట. వేకెన్సీని అయితే మీకు ఎలిజిబుల్ ఉన్నప్పుడు ఇక్కడైతే మీ అవైలబిలిటీ ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టేట్ మరియు డిస్ట్రిక్ట్, అలాగే ఏదైతే ఏ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, లేకుంటే ఏ టైప్ ఆఫ్ కంపెనీలో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో లాంటివి అయితే సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు ఉన్న వేకెన్సీస్ అయితే ఆటోమేటిక్గా అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వేరే ఏ కంపెనీస్ అయినా ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. ఏ మీకు అవైలబుల్ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో అవైతే చూపించడం జరుగుతుంది. మీ దగ్గరలోనే ఈ జాబ్స్ అయితే పొందే అవకాశం ఉందన్నమాట. ఇది ఈపీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. దీనికి ఎలా అప్లై చేసుకోవాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.